వెల్కమ్ టు ఐ న్యూస్. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అమెరికాలో డాలర్ విలువ పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నిలువరించడానికి ప్రవేశపెట్టిన హాకిష్ విధానం భారత్ కొంప ముంచుతోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం దాపురించింది. మన స్టాక్ మార్కెట్లు కోలుకోలేనంతగా కుప్పకూలిపోతున్నాయి. నిఫ్టీ తన ఆల్ టైమ్ హై రికార్డు 26,329 పాయింట్ల నుండి ఘోరంగా పడిపోయి 23,000 పాయింట్ల వద్ద కొట్టుమిట్టాడుతోంది. అటు సెన్సెక్స్ కూడా తన గరిష్ట స్థాయి 86,159 పాయింట్ల నుండి పతనమై 74,000 మార్కు వద్దే అటు ఇటు కదలాడుతోంది. కేవలం 5.5 నెలల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా 2,76,000 కోట్ల రూపాయల పెట్టుబడులను భారత మార్కెట్ల నుండి వెనక్కి తీసుకువెళ్లారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అమెరికా తెచ్చిన హాకిష్ విధానం మన దేశాన్ని ఎలా దెబ్బతీస్తోంది? మరి గడ్డు పరిస్థితుల నుండి రూపాయిని మన మార్కెట్లను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి? విదేశీ ఇన్వెస్టర్లను మళ్లీ ఆకర్షించడానికి తెచ్చిన ఆ సంచలన సంస్కరణలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. కొద్ది నెలల క్రితం వరకు భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకుపోయాయి. 2025 నవంబర్ 27న నిఫ్టీ 26,310 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేయగా, ఆ రికార్డును బద్దలు కొడుతూ 2026 జనవరి 2వ తేదీన నిఫ్టీ రికార్డు స్థాయిలో 26,329 పాయింట్ల అత్యున్నత శిఖరాన్ని తాకి సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ సైతం 2025 డిసెంబర్లో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 86,159.02 పాయింట్ల ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేసింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. జూన్ 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, గ్లోబల్ దరిద్రం లాంటి ద్రవ్యోల్బణం భయాల కారణంగా సెన్సెక్స్ ఏకంగా 12,000 పాయింట్లు పతనమై 74,000 నుంచి 75,000 శ్రేణికి పడిపోయింది. నిఫ్టీ కూడా 3,000 పాయింట్లకు పైగా నష్టపోయి 23,000 మార్కు వద్ద కొట్టుమిటాడుతుంది. ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అమెరికా హాకిష్ విధానం భారత్ కు శాపం. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నా అమెరికా తన ఆర్థిక వ్యవస్థను బలంగా ఉంచుకోవడం కోసం ఒక కఠినమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. దాన్ని హాకిష్ విధానం అంటారు. అంటే అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అక్కడి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను నిరంతరం పెంచడం లేదా అధిక వడ్డీ రేట్లను అలాగే కొనసాగించడం. దీనివల్ల భారత మార్కెట్లకు ముప్పు ఏర్పడుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు అక్కడి ప్రభుత్వ బాండ్లలోనే సురక్షితమైన, ఎక్కువ లాభసాటి వడ్డీ లభిస్తుంది. దాంతో వారు భారతదేశం లాంటి ఎమర్జింగ్ మార్కెట్లలో ఉన్న తమ షేర్లను అమ్మేసి ఆ సొమ్మును తిరిగి అమెరికాకు పట్టుకుపోతున్నారు. ఈ అమ్మకాల ఒత్తిడి వల్లే మన నిఫ్టీ, సెన్సెక్స్ కుప్పకూలుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలాన్ని పుంజుకుని రూపాయి విలువ క్షీణిస్తోంది. భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు భారం పెరిగి దేశంలో ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసరాల ధరల పెరిగే ప్రమాదం ఏర్పడింది. అంతర్జాతీయ అనిశ్చితి, మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ సొమ్మును పెద్ద మొత్తంలో వాపస్ తీసుకుంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అధికారిక డేటా ప్రకారం జనవరి 2026 నుండి జూన్ 8, 2026 నాటికి విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ మార్కెట్ల నుండి నికరంగా ఏకంగా 2,76,178 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా మార్చి నెలలోనే అత్యధికంగా సుమారు 125,736 కోట్లు దేశం దాటి వెళ్లిపోయాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనూ ఈ పరుగు కొనసాగుతూనే ఉంది. ఆర్బీఐ ఏం చేస్తోంది? అమెరికా డాలర్ బలాన్ని తట్టుకుని రూపాయి విలువ పడిపోకుండా ఉండడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 5, 2026న ఒక ప్రత్యేక వ్యూహాత్మక ప్యాకేజీని ప్రకటించింది. ఫారెక్స్ స్వాప్ సౌకర్యం, విదేశాల నుండి రుణాలు తీసుకునే భారత ప్రభుత్వం రంగ సంస్థల కోసం సెప్టెంబర్ 30, 2026 వరకు తక్కువ ధరకే ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ఆర్బీఐ కల్పించింది. విదేశీ కరెన్సీ, నాన్ రెసిడెంట్ డిపాజిట్లను దేశంలోకి ఆకర్షించడానికి బ్యాంకులు సేకరించే 3 నుంచి 5 సంవత్సరాల కొత్త డిపాజిట్లపై అయ్యే పూర్తి హెడ్డింగ్ ఖర్చును సెప్టెంబర్ 30, 2026 వరకు ఆర్బీఐ తానే భరిస్తోంది. ఎగుమతి సొమ్ము గడువు తగ్గింపు. ఎగుమతిదారులు విదేశాల్లో సంపాదించిన డాలర్లను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ఉన్న గడువును 15 నెలల నుండి 9 నెలలకు తగ్గించారు. దీనివల్ల డాలర్లు వేగంగా దేశంలోకి వస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల కోసం మాస్టర్ ప్లాన్. మరోవైపు వెళ్లిపోతున్న విదేశీ ఇన్వెస్టర్లను తిరిగి ఆకర్షించడానికి భారత ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి సరికొత్త విప్లవాత్మక సంస్కరణలను తెరపైకి తెచ్చాయి. పూర్తి పన్ను మినహాయింపు. విదేశీ ఇన్వెస్టర్లకు అతిపెద్ద గిఫ్ట్ ఇస్తూ భారత ప్రభుత్వం బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయం మరియు క్యాపిటల్ గెయిన్స్, దీనిపై ఆదాయపు పన్నులు పూర్తిగా మినహాయించారు. దీనివల్ల వారి లాభాలు 15 నుండి 20% పెరుగుతాయి. పరిమితుల తొలగింపు. విదేశీయులు పరిమితి లేకుండా పెట్టుబడి పెట్టేలా సరికొత్త 15, 30 మరియు 40 సంవత్సరాల కాల పరిమితి గల ప్రభుత్వ సెక్యూరిటీలను అందుబాటులోకి తెచ్చారు. గ్లోబల్ రిటైల్ ఇన్వెస్టర్లకు నేరుగా ఎంట్రీ.
ఇకపై విదేశాల్లో ఉండే ఏ సాధారణ వ్యక్తి అయినా సెబీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే భారత స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక వ్యక్తిగత ఇన్వెస్టర్ పరిమితిని 5% నుండి ఏకంగా 10%కి పెంచారు. మార్కెట్లో పడిపోతుండడం, విదేశీ నిధులు తరలిపోతుండడం తాత్కాలికంగా ఆందోళన కలిగించే విషయమే అయినా భారతదేశం వద్ద ఇప్పటికే $682.3 బిలియన్ బలమైన విదేశీ మారక నిల్వలున్నాయి. ఇది మన దేశానికి రాబోయే 11 నెలల దిగుమతులకు సరిపడా రక్షణ కల్పిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో విదేశీ పెట్టుబడులు తిరిగి వెలువల రావడం ఖాయం. మార్కెట్లు మళ్లీ సరికొత్త రికార్డులను తాకడం ఖాయమని ఆర్థిక నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో పాటు అమెరికా ఫెడరల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారిన మాట నిజం. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి, రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికైతే ఇంకా గొప్ప స్పందనను అందుకోవడం లేదు. రాబోయే రోజుల్లో తప్పక పరిస్థితి మారుతుందనే నమ్మకం మాత్రం ప్రభుత్వానికి ఉంది.